ముందుగా మీ అందరికీ భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు కాటే సుబ్రహ్మణ్యం, మాది రామచంద్రాపురం ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ని, అలాగే ప్రజాసేన అధ్యక్షుడిని. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి పార్లమెంట్లో సమర్పిస్తే ఆ యొక్క ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ ప్రజాప్రతినిధులతోటి ఈ యొక్క రాజ్యాంగము ఆమోదించబడినటువంటి రోజు 1949 నవంబర్ 26వ తేదీన పార్లమెంట్లో ఇది ఆమోదించబడింది. తిరిగి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26వ తేదీన ఇది భారత రాజ్యాంగము మన భారతదేశంలో అమల్లోనికి రావడం జరిగింది. దాన్ని రిపబ్లిక్ డేగా మనం జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. అసలు ఎందుకు ఈ భారత రాజ్యాంగాన్ని రచించవలసి వచ్చింది అంటే, బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మనలో మనం పాలించుకునేటువంటి ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థే భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగము ఎవరు రచిస్తారు అనేటువంటిది ఒక చర్చ వచ్చినప్పుడు దానికి అధ్యక్షులుగా, భారత రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులుగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని భుజస్కంధాల మీద పెట్టుకుని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించి చట్టసభలకు అందించడం జరిగింది. మన జీవితాల్లో ఏం మార్పు వచ్చింది? అప్పటి వరకు ఊరికి బయట వెలుపల చాలా అస్పృశ్యులుగా, అంటరాని వాళ్ళుగా జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో ఒక పెను మార్పు ప్రారంభమైనటువంటి రోజు. ఎందుకనంటే, అంతకుముందు ఈ భారతదేశంలో పీడిత తాడిత అనగానటువంటి వర్గాలందరినీ కూడా అందరితో సమానంగా చూడాలని జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వీరందరూ కూడా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మన జీవితాలు మారాలంటే చదువు అనేటువంటిది ఒకటే మార్గం, కాబట్టి మీరందరూ కూడా చదువుకోవాలని చెప్పి రాత్రి బడులు చాటును వచ్చి, ఎందుకంటే ఉన్నత వర్గాలు చెప్పనివ్వరని మన గ్రామాల్లోకి వచ్చి చదువులు చెప్పి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసినటువంటి వాళ్ళు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారిని ఆదర్శంగా తీసుకుని ఈయన ఉన్నతంగా చదువుకుని మన చుట్టూ ఉండేటువంటి ఈ యొక్క సొసైటీని మనమే మార్చాలి. మన సొసైటీని, మన జీవితాన్ని మార్చడానికి ఏ దేవుడు దిగిరాడు, ఎవరు కూడా మనకి లేరు. మన జీవితాలను మనమే మార్చుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నతంగా చదువుకుని ఈ రాజ్యాంగంలో అస్పృశ్యతను తరిమివేసే విధంగా, అనగారినటువంటి వర్గాల వారికి చదువుకుని మరి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే విధంగా, చూడండి ఎంత గొప్ప కార్యక్రమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి పొందుపరిచారు. అప్పటి వరకు మనం అస్పృశ్యులుగా, అంటరాని వారుగా మనకి సొసైటీలో మనం వెలువైబడి దూరంగా ఉన్నాం. మనం అటువంటి వారికి మనం మరి చక్కగా జీవించేటువంటి అవకాశాలను మనం కల్పించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రోజు భారత రాజ్యాంగం మనకి ఏమి ఇచ్చింది అనేటువంటి విషయం మనం చూడాలి ఒకసారి. భారత రాజ్యాంగము చదువుకోవడానికి రిజర్వేషన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్స్ ద్వారా మనం చక్కగా చదువుకొని ఈ సొసైటీలో మన రాతను మనమే మార్చుకునేటువంటి చక్కటి జీవితాన్ని ఇచ్చినటువంటిది భారత రాజ్యాంగం. ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి అనగానటువంటి వర్గాలకు నేను ఇస్తున్నాను. ఈ రిజర్వేషన్స్ అనేటువంటి ఉపయోగించుకుని బాగా ఉన్నతంగా చదువుకుని ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సాధించి మంచి విజ్ఞానాన్ని పెంపొందించుకుని
ఈ సొసైటీలో మీరు మంచి మనుషులుగా వెలుగొందమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అనేటువంటి విషయాలు. ఈ రోజు చాలా మంది దుర్మార్గులు చూస్తూ ఉన్నాం. ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి ఎందుకు? మీకు అందరికీ సమాన అవకాశం ఉండాలని అంటారు. వాళ్ళకి కోట్లాది రూపాయల ఆస్తి వాళ్ళకు ఉంటుంది. అనేక తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి స్థిరాస్తులు కోట్లాది రూపాయలు, ఎకరాలు ఎకరాలు 100 ఎకరాలు ఉంటాయి. వాళ్ళ ఆస్తిని మనకు పంచుతారా? మరి సమానత్వం అంటే అదే కదా. అర్థమవుతుందా? వాళ్ళ ఆస్తిని మనకు పంచుతారా? పంచరు. కానీ మన రిజర్వేషన్స్ కోసం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎప్పుడు చూసినా వేడిపోయాయి అదవులకి. కానీ మన జీవితాలు మార్చుకోవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని హక్కులను కల్పించారు. అందుకనే భారత రాజ్యాంగం ఈ రోజు ఆమోదించబడినటువంటి రోజు. అదొక్కటే మనకు ఒక్కటే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పటి వరకు మహిళలందరూ కూడా ఇంట్లోనే వంటింటి కొందేలుగా ఉండేవారు. వారికి బయటకు వచ్చి చదువుకోవడానికి లేదు, తిరగడానికి లేదు. అంబేద్కర్ గారు మహిళలకు కూడా హిందూ కోడ్ బిల్ అనేటువంటిది ప్రవేశపెట్టి ఆ హిందూ కోడ్ బిల్ ద్వారా పురుషులతో స్త్రీలకు కూడా సమానమైన హక్కులు కావాలి. అప్పటి వరకు అగ్రవర్ణాలకు డబ్బులున్న వాళ్ళకి మాత్రమే ఉండేటువంటి ఓటు హక్కును కూడా స్త్రీలకు కూడా ఓటు హక్కు కావాలి. అలాగే పీడిత తాడిత ఎవరైతే అనగాని వర్గంలో వారు కూడా ఓటు హక్కు కావాలని ఇచ్చినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మహారాజు ఎవరండి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి హిందూ కోడ్ బిల్లును అప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెడితే జవహర్ లాల్ నెహ్రూ గారు వీరందరూ కూడా ఒప్పుకోకపోతే ఎమ్మటనే ఇటువంటి పార్లమెంట్లో నేను ఉండను, నాకు అవసరం లేదు, ఇటువంటి మహిళల్ని గౌరవించలేని చట్టసభ నేను ఉన్నానని చెప్పేసి వెంటనే తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మాత్రమే చూస్తాం. ఈ రోజు ఒక వార్డు మెంబర్ని రాజీనామా చేయమంటే ఏదో రాష్ట్రపతి పదవిలో ఫీల్ అయిపోతాం మనం. అలాంటిది న్యాయశాఖ మంత్రి పదవినే ఆయన తృణప్రాయంగా వదిలేసినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే ఈరోజు భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం రోజున ఖచ్చితంగా ఒక వ్యక్తి కోసం మనం ఖచ్చితంగా చర్చించుకోవాలి. ఎందుకనంటే మన అందరి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇంకొకటి, చాలా మంది అంబేద్కర్ గారు అంటే ఒక ఎస్సీలకు మాత్రమే సంబంధించిన వ్యక్తి, ఎస్టీలకు మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తి, మాకేమి ఇచ్చారని అంటూ ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ ఫలాలను అనుభవించేటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణికి, ప్రతి జీవరాశికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దేవుడితో సమానం. ఇది కూడా ముద్రగడ పద్మనాభం గారు కూడా చెప్పారు. కాపు రిజర్వేషన్ అనేటువంటిది కూడా ఆ రోజుల్లో కాపులకు రిజర్వేషన్ కావాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి కాపుల గ్రామాల్లో కూడా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు పెట్టుకోవాలని మరి ఎవరు ముద్రగడ పద్మనాభం గారు కూడా మరి కిర్లంపూడిలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది కాపుల గ్రామంలో. అదొకటే కాదు, ఈ హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు లక్షలాదిగా ఉండేటువంటి బీసీ జనాభాకి రిజర్వేషన్స్ అనేటువంటి కావాలి. విద్య, అలాగే రాజకీయ, ఉద్యోగ రంగాలలో బీసీలకి రిజర్వేషన్ అనేటువంటిది ఖచ్చితంగా కావాలని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తే ఈ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడే అక్కడ ఉన్నటువంటి చట్టసభలు వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకనంటే బీసీ కమ్యూనిటీ అనేటువంటిది ఈ భారతదేశంలో అతిపెద్ద కమ్యూనిటీ. బీసీలో ఉపకులాలు చాలా ఎక్కువ ఉంటాయి. అటువంటి వారికి రిజర్వేషన్స్ ఇస్తే అధికారం వైపు వెళ్తారని చెప్పి అప్పుడు ఉన్నటువంటి నాయకులు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. దానికోసం కూడా మరి ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఆ రోజు న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. మరి తర్వాత కాలంలో మళ్ళీ తిరిగి కాంశీరామ్ గారి బీసీ రిజర్వేషన్స్ కోసం ఉద్యమం చేసి మరి బీసీ రిజర్వేషన్ సాధించినటువంటి అంటే ఇలా చెప్పుకుంటా పోతే భారత రాజ్యాంగం యొక్క విశిష్టత ఎంత అంత కాదు. ఇది మహిళలకు కానీ అలాగే మన ఈ సొసైటీలో స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కునిచ్చింది. అలాగే మత స్వేచ్ఛ అంటే ఈరోజు మన క్రైస్తవులు మన గ్రామాల్లో పాస్టర్స్ మరి మతాన్ని బోధిస్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తనకు నచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటూ ఉన్నారు. కానీ
ఈ రోజు మనకు మత స్వేచ్ఛనిచ్చినటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. మనం ఏ దేవుడిని నమ్ముకోవచ్చు ఈ భారతదేశంలో. అటువంటి స్వేచ్ఛనిచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక భారత రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. అమ్మా, ఇది మరి ఈ రోజు ఈ యొక్క మన వెల్ల గ్రామంలో ఈ యొక్క భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం రోజున ఈ యొక్క చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ చేసినటువంటి తమ్ముడు మరి మహేష్ గారికి, అలాగే రాజు గారికి, తమ్ముడు అందరికీ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మీరందరికీ కూడా నా యొక్క జైవీములు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, ముఖ్యంగా మన పిల్లలందరినీ కూడా బాగా చదివించండి. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. ఎవరో కూడా మన జీవితాన్ని మార్చరు. మనం ఖచ్చితంగా మన పిల్లల్ని బాగా చదివించుకునే రోజున మనం సొసైటీ అందరితో సమానమైనటువంటి స్థాయికి మనం వెళ్తాం. ఈ రోజు మన షెడ్యూల్ కులంలో మన చేస్తూ చాలా మంది చూస్తూ ఉంటాం. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అవుతున్నారంటే వారికి మనకు డబ్బు లేకపోయినా చదువు అనేటువంటి ఆ స్థాయికి తీసుకెళ్తుంది. మనం అందరం కూడా మన బిడ్డలు అలా చదివించుకోవాలి. అంతే తప్ప మన గ్రామాల్లో మందులకు బానిస అయిపోయి, డ్రగ్స్కి బానిస అయిపోయి, గంజాయికి బానిస అయిపోయి చాలా మంది వారి జీవితాలు పాడు చేసుకున్నటువంటి పరిస్థితులు వస్తున్నాం. అటువంటిది కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కానీ, బాబు జగజ్జీవన్ రావు గారు కానీ ఇటువంటి వ్యక్తులు మనం ఆదర్శంగా తీసుకుని మన గ్రామంలో పిల్లలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇలాంటి మత్తు పదార్థాలు మన గ్రామంలో రాకుండా అవాయిడ్ చేసి మన జీవన విధానాన్ని మార్చుకునేటువంటి పద్ధతి ఉండాలని ఈ రోజు మీ వెల్ల గ్రామం వచ్చి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే మీరందరూ కూడా నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక జైవీములు తెలియజేస్తూ నమస్కారం.